హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను విజయవాడ వచ్చేసాం. మళ్ళీ విజయవాడలో ఈ ఏరియా ఏమంటారు? వనుకూరులో ఉంటుంది అనసూయ గారి ఇంటికి వచ్చేసాం. అనసూయ గారు మన వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. మీ గురించి. నా పేరు అనసూయ, మా వారి పేరు హనుమంతరావు గారు, మాది వనుకూరు. సంపత్ గారు ఇవాళ మా వీడియో తీయడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అనసూయ గారు ఒక్కరే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ బృందం, మిత్ర బృందం, గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ. మా ఫ్రెండ్ అండి, ఇక్కడ పక్కింట్లో ఉంటారు. పేరు వెంకటలక్ష్మి. హాయ్ అండి. ఈవిడ మా వదిన గారు అండి. మీ పేరండి? హాయిమావతి. ఈవిడ మా గార్డెనర్ ఫ్రెండ్ అండి, అనురాధ్ గారు, వారంకిలో ఉంటారు. హాయ్. హాయ్. ఈవిడ మా ఫ్రెండ్, గార్డెనర్ ఫ్రెండ్, తాడిగడపలో ఉంటారు. సునీత పేరు. కళ్యాణి గారు మా ఆంటీ. అంత మిమ్మల్ని ఈ మొక్కలు కలిపాయి అన్నమాట బంధం. నన్ను కూడా మీతో పాటు. మీరంతా చూస్తారా నా వీడియోలు? తప్పకుండా మిస్ చేయకుండా చూస్తారా? అసలు స్టార్టింగ్ సంపత్ వీడియోలు, తర్వాత నువ్వు జగన్ గారి, నీకు ఉన్నాయని తక్కువ. అరేంజ్మెంట్స్ ఉన్న కొంచెం ప్లేస్ లో అయినా సూపర్ గా అరేంజ్ చేసారు, నీట్ గా, క్లీన్ గా. నాకు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలని కోరుకుంది, కాకపోతే ప్లేస్ తక్కువైంది. మీ ఇల్లు ఎంత ప్లేస్ ఉంటది? అది లెక్క అయితే నాకు తెలియదు, సెంటున్నర స్థలం. సెంటున్నర అంటే గంజాల్లో ఎంత అవుతుందో మరి. ఇంకా స్థలం ఉంటే ఇంకా ఇంకా పెట్టాలని. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా బాగున్నాయి మొక్కలు. కింద పూలు అయితే రాగానే మంచిగా మందార పూలు పలకరించాయి. ఇంకా నెల కిందట అయితే ఇంకా బాగుండేవి. గజనిమ్మండి చాలా, ఇప్పటికి ఒక 15 కాయలు హార్వెస్ట్ చేశాను. బాగా పెద్ద సైజు వచ్చాయి, ఇంకా పెరగాలి, పెరుగుతాయి, పెద్దవి అవుతాయి. ఇవి పెట్టి పోయిన సంవత్సరం జూన్ లో పెట్టాను. అంటే సంవత్సరం స్టార్ట్ చేయడం మొత్తం 23 ఆగస్టులో. అంటే ఒక సంవత్సరంన్నర అయింది అంతే. సంవత్సరం నేను అంటే అందరికి మళ్ళీ ఆకుకూరలతో స్టార్ట్ చేయటం అది లేదు. మొత్తం పెట్టేసాం. మొత్తం ఒకసారి మొదలు కట్టించడం, స్టాండ్ చేపించడం, మొత్తం ఆర్చ్ గాని. ఇది నారింజ, స్వీట్ నారింజ. ఇది కూడా హార్వెస్ట్ చేసాం. ఒక 6 కాయలు 7 కాయలు చేసాము. స్వీట్ గా ఉంటాయా? మీరు వనుకూరు కదా, ఇక్కడ నుంచి మీకు సిటీ కొంచెం దూరమే కదా? ఒక 15 కిలోమీటర్లు ఉంటది అంతే. మీకు ఈ మొక్కలు కావాలంటే ఇక్కడ దగ్గరలోనే దొరుకుతాయా? మాకు ఇక్కడ బందర్ రోడ్ ఎక్కితే చాలా, విజయవాడ వరకు చాలా ఉన్నాయి. అయితే మాకు ఇక్కడ మొక్కలు పనికిరావు, మేము రాజమండ్రి వెళ్ళి తెచ్చుకుంటాం. ఎలాగో దగ్గరే రాజమండ్రి, కడియం నర్సరీలో తెచ్చుకుంటాం. కేశవర్ధని, నాటు గులాబీ అయిపోయి ఇప్పుడు ఫ్లవర్స్ రావట్లేదు. స్టాండ్స్ కూడా అప్పుడేనా? మొత్తం ప్రారంభంలోనే అన్ని. మీరు స్లాబ్ కి చేయించారా? ముందు వేయలేదు. తర్వాత వాటర్ ప్రూఫ్ అంటే ఏం చేయలేదు, కానీ పెయింట్ వరకు వేయించాం అంతే. నీట్ గా ఉంది అయినా కూడా. ఈ కుండి కొత్తగా ఉంది, అది కింద మోటార్ మీద కానీ చేపించాం. ఇప్పుడు అది ఏం చేసాం అంటే భూమిలో పెట్టేసాం మోటార్. ఇక ఖాళీ ఉందలే అని అట్ట పెట్టుకోవచ్చు. ఇది ఇనుపదా? రేకు ఐరన్ రేకు. దానికి హోల్ ఎట్లా పెట్టారు మీరు? మిషన్ తో. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి పెట్టాడు. ఇదేంటి? ఇది మల్బరీ. అది లాంగ్ మల్బరీ తెచ్చి పెట్టాను, కానీ రావట్లేదు ఎందుకన్నా. మొన్న ప్రూవ్ చేసి అబ్బో వచ్చిందా, అయితే నువ్వే ముందు చూసావు. చూడలే నేను అసలు ఎంత దిగులుగా ఉందో, ఎప్పుడు రావట్లేదు. ప్రూవ్ చేసాం మొన్నే, అట్లా చేసినా వస్తుంది అని. ఇది గ్రీన్, అది రెడ్. అంటే ఇది పండిన గ్రీన్ కలర్ ఉంటదంట, అదేమో వైట్ ఉంటది పండిన. అవునా? గ్రీన్ గ్రీన్ ఉంటది, పండేసరికి కొంచెం వైట్ వస్తుంది. ఇప్పుడు రేగిపళ్ళు ఎట్లా మారుతాయి? తెల్లగా మారుతాయి చూడండి. ఆపిల్ వేర్ అట్లా. ఇంకా ఆపిల్ వేర్ కూడా మాకు చాలా కాయలు కాస్తాయి, మొన్న ప్రూవ్ చేసి. ఎందుకంత డెడ్ ప్రూనింగ్ అట్లా వేసి మంచిగా ఉంటుందా? ఏమో మళ్ళీ నేను పోయిన సంవత్సరం చేయకుండా వదిలిపెడితే ఈ సంవత్సరం కాపు తగ్గింది, అందుకని అట్లా చేస్తే నెక్స్ట్ ఇయర్ అయినా బాగా వస్తుంది ఏమోలేని. ఇదిగోండి, ఇది స్మాల్ ది మల్బరీ. ఈ ఫ్రెండ్ ఇచ్చింది, సునీత ఇచ్చింది. ఇదేంటి? ఇది వైట్ సంపంగి, సింహాచలం సంపంగి అంటారు కదా, ఎందుకని మొక్క అట్లా అయిపోతుంది. మరి నీళ్ళు ఎప్పుడు పోస్తుంటారు? ఏ టైంకి? సాయంకాలం పోస్తాను,
ఒక రోజు ఇడిచి రోజు పోస్తా. ఇప్పుడు ఎందుకని వాతావరణం చల్లగా ఉంటుందని 3 రోజులకి 4 రోజులకి అట్లా పోస్తా. చలికాలమే కదా, అంత అవసరం ఉండలేదు వాటర్. అదే దొండకాయలు బాగున్నాయి, నాకు వారానికి 1/4 కిలో పైన వస్తాయి. ఇప్పుడు కోసిన వచ్చేటట్టు ఉన్నాయి. అది పెన్సిల్ దొండ అంత సైజ్ వస్తాయి, ఇంకా పెద్ద వస్తున్నాయి, పెద్దగానే వస్తాయి. వాటర్ పడితే ఇదేమో వైట్ వైట్ ఇప్పుడే వచ్చింది పోత. ఈ డ్రమ్స్ ఎప్పటివి? ఎప్పుడుదో బేసిక్ ఎవరో ఇచ్చారు, పై తీసేసి. స్వీట్ లెమన్స్ ఎందుకని 2-3 చూసాను నేను. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నాకు ఫస్ట్ పెట్టినప్పుడు చానాలు కాయలు రాలేదు, అందుకని ఇంకోటి తెచ్చి పెట్టాను. వచ్చిన కానీ అసలు కాస్తానే ఉన్నాయి, గ్యాప్ లేదా? పర్వాలేదు. స్టార్ట్ అవ్వడం లేట్ అవుద్దేమో కానీ అస్సలు గ్యాప్ లేదు. స్టార్ట్ అయితే ప్రూన్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వదు. అది ఇది ఎంత చిన్న బకెట్, 10 లీటర్స్ ఉంటుంది. 10 లీటర్స్ ఉంటుంది 10 లీటర్స్ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు ఈ మడులు ఇవి కట్టించడానికైనా? నేను స్టార్టింగ్ 2 lakhs పెట్టాను. మడులకు గానీ, స్టాండ్లకు గానీ, మట్టికి గానీ, మొక్కలకు గానీ, కుండీలకు గానీ అన్ని స్టార్టింగ్ నేను ఒకసారి పెట్టేశాను. అవుతాయి అంటే అంత పక్క. ఈ స్టాండ్లు కూడా గట్టిగా మాకు ఈ స్టాండ్లు దీనికి అతను 65,000 తీసుకున్నాడు. అవును, ఉన్న ప్లేస్ కొంచెం కదా, దాంట్లో ఈ రేకుల ఫ్రేమ్ అది ఇప్పుడు అనిపిస్తుంది వేస్ట్ అని. ఒకప్పుడైతే నేను ఉయ్యాలు పెట్టించుకున్నాను, సరదాగా పెట్టించుకున్నా. వేస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు? మరి ఎండ తగలట్లేదు. ఇప్పుడు ఈ ప్లేస్ లో చాలా మొక్కలు పడతాయి, అది లేకపోతే. నిజమే, అందుకని ఇప్పుడు తీపిచ్చేద్దాం అన్నాం. సరే, ఎందుకు ఇక్కడ ఉయ్యాలు వేసుకుంటే మీరు చుట్టూ ఆర్నమెంటల్ కింద నుంచి పైకి ఎక్కాలంటే దేవుడు కనబడతాడు. అప్పుడేదో పిచ్చి 2వ ఫ్లోర్ మీద టెర్రస్ గార్డెన్ మేకులు తీసేసి తేగ జాతులు పైకి ఎక్కించుకోవచ్చు, కింద ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చు. కానీ ఇది ఒక అందం. దీని మీద ఏమైనా పాకిచ్చినా రాధా మనోహర్ లాంటి రాధా మనోహర్ అటు పెట్టాను. అంటే ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కదా, ఇది కట్టించుకోవాలంటే అవుతుంది కాస్ట్. వీటికి 50,000 అయింది. ఇది సిమెంట్ రింగులు కదండి? అదే సపరేట్ వాటర్ ఇది ఉండేది, వాటర్ ట్యాంక్ ఉండేది, తీసేసిన వాటర్ ట్యాంక్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది? లీక్ అవుతుందా? అది లీక్ అవుతుంది. ఎప్పుడు 20 years అయింది అది పెట్టి. ఈ ఇల్లు కట్టి ఎన్ని ఏళ్ళు ఇంతకి? 2002 అంటే 22 సంవత్సరాలు. దీనికి కింద బిళ్ళ పోసాడు. దీనికి కూడా ఒక బిళ్ళ పోసి అట్లా సెట్ చేశారు. మరి ఏమి ఇరగలేదు తీసేటప్పుడు? లేదు, హోల్ ఉంటది. ఒకటి సాంతం కింద పగలగొట్టారు, ఇదొకటి ఇంకా 2 కింద ఉన్నాయి. కింద దించేసాం. ఇది ఒకటే సెట్ చేయించా. అంటే పిల్లర్స్ దీనికి రావాలన్నారని అక్కడ మడి, ఇక్కడ ఇది పెట్టించాను. మడి బెటరా లేకపోతే కుండీలు బెటరా మీ ఉద్దేశంలో? నాకు మడే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మట్టి పడుతుంది కదా. నేను బీరకాయలు పెడితే అసలు నేల మీద కాసినట్టు ఈ సైజు కాయలు నా దగ్గర పిక్స్ ఉన్నాయి. అసలు పెద్ద అసలు ఒకసారి కొలిసి కూడా ఫోటో తీసాము. దాంట్లో దీంట్లో పెట్టారా? ఓ 10 కిలోల దాకా వచ్చాయి 4 మొక్కలు పెడితే. మునక్కాయ చూడండి, 2 feet 3 feet ఉంటదేమో, 2 feet ఉంటదేమో. బాగున్నాయి కాయలు. పెట్టి కూడా సంవత్సరం అవుతుందేమో. 10 కాయలు కాసి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి కదా. అంటే మధ్యలో కొంచెం అది వెల్వెట్ బీన్స్ పెట్టి అది కొంచెం కట్ చేసి అక్కడ కనబడుతుంది. అక్కడ ఎండిపోయి ఉన్నాయి. అది అన్నారు, అది కనుక పాకితే చెట్టు అసలు ఏ చెట్టు పెరగనివ్వదు అన్నారని. తిన్నారా మీరు? నేను తినలే. నాకు అసలు ఇన్ని కాయలు కోసా గానీ అట్లా ఎండబెట్టి వాడేసి. అది ఎట్లా వాడతారో కూడా నాకు తెలీదు. ఈ మొక్క ఏంటిదండి? దీని బాబుడో చెరి పక్కనే ఈ బోగన్ విలేస్తుంది. అదే బోగన్ పూలు పూసాయి, అది కట్ చేసా. అన్ని మీరే కట్టుకున్నారా? నేనే కట్టుకున్నా పందిర్లు. నేనే కట్టుకున్నా. ఈ ఫ్రేమ్ ఉండబట్టి మీకు పందిరి ఈజీ అయింది. లేకపోతే అటు కట్టాను, అటేమో బేర్లు అవి పాకాయి. అది పెట్టే ఆగాకర పెట్టా కానీ నాకు పిందెలు అయితే చాలా వచ్చాయి కానీ నిలవల. ఇది కొత్తగా ఉంది. ఇది ఏంటిది? ఇది మొక్క పేరేమంటారు? పేర్లు నన్ను అడుగు. ఇదైతే నాకు కనకాంబరం కాదు. కనకాంబరం చూడ్డానికి అట్లా ఉంది, అట్లా ఉంటది కానీ కాదు. ఇది ఏదో నర్సరీలో చూసాను, బాగుందని తెచ్చి పెట్టేశాను. ఈ గింజ కూడా చూడబోతే లోపట ఇదే అనుకుంటా గింజ. సేమ్ కనకాంబరానికి వస్తే చూడండి అట్లనే వచ్చినాయి. అదో రకం. ఇదిగోండి, మేబీ ఏమో ఎండబెట్టేసి వస్తాయో ఏమో తెలియదు. దీంట్లో ఉన్నాయి చూడండి చిన్న మొక్కలు.
అవి కాదనుకుంటా. తులసి మొక్కలు వస్తున్నాయి చాలా. ఇక్కడ తులసి చెట్టు ఉండేది మొత్తం, ఎక్కడ చూసినా అయ్యే వస్తున్నాయి. ఇంకో తీసేస్తా ఉంటాను, వస్తా ఉంటాను. మన ఆడియన్స్ చెప్తారులేండి, మొక్క చూసి గుర్తుపట్టి చెప్పండి దీని పేరు ఏమై ఉంటుందో. మాకు అక్కడ గడిలో తెలిసిన నర్సరీ ఉంది. మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక 20-30 మొక్కలు తీసుకొని అక్కడే పెట్టి వచ్చేస్తే వాళ్ళే పంపిస్తారు. మామూలుగా అయితే డెలివరీ పంపరు. వాళ్ళ అమ్మాయి విజయవాడలో ఉందంట, నెలకోసారి వస్తారు వాళ్ళు. ఇక కార్లో డిక్కీలు వేసి పంపించేస్తారు. ఈ మడి ఎందుకు కట్టించాలనిపించింది మీకు? ప్లేస్ తక్కువైంది కదా, అంటే ఉన్నది కొంచెం ప్లేస్ కదా అనిపించింది. అంటే ఈ కొంచెం స్టాండర్డ్ మొక్కలు పెద్ద అవుతే ఎక్కువ కాపు వస్తుందని మామిడి పెట్టాను అక్కడ. ఆల్ టైమ్ మ్యాంగో ఏదో అంటారు కదా. ఓకే, కాసినాయా అండి? లేదు లేదు, ఈ 6 నెలలు జూన్ లో పెట్టాను. అంటే ఒక 7 నెలలు అవుతుందేమో. ఇక్కడ మిరపకాయ చూపిద్దురా నిన్న మడిలో ఉన్నందుకు. మరి మీ చేతిలో మ్యాజిక్ కానీ మిరపకాయలు అయితే సూపర్ హెల్దీగా చూడండి, ఎంత బాగా కాస్తాయి చూడండి. కోసా నా 5 రోజుల నాడు కోసా, ఒక 100 గ్రాములు వచ్చాయి చెట్టుకి. ఓకే, వచ్చాయి ఇదిగోండి, హెల్దీగా మంచిగా ఉన్నాయి మిరపకాయలు. అండ్ ఇక్కడ ఇంకొకటి స్వీట్ లెమన్, ఫుల్ కాయలు ఇక్కడ ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అంటే కెమెరా ఇదిగోండి, ఏ కొమ్మ పట్టుకున్నా ఫ్రూట్సే. అవును, ఇందాక కోసా ఇంతకి మనం రుచి చూడలేదు. మా ఇంట్లో కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. దీనికి దానికి తేడా ఉంది టేస్ట్. ఎందుకంటారు? ఇది కొంచెం పిండి పిండిగా ఉంటది. ఇది మీరు కోసింది ఆ చెట్టు కదా, ఈ పిండి పిండిగా ఉంటాయి. అయ్యేమో కొంచెం గింజ ఉంటది. ఇది కోసుకొని తినాము, ఇట్లానే తినేస్తాం. ఈ మొక్క టేస్ట్ చూస్తా, చూడొచ్చా? చూడండి చూడండి, ఇంకా పండితే బాగుంటుంది, స్వీట్ వస్తుంది, ఫుల్ ఎల్లో కలర్ రావాలి. ఇది బాగుంది, బాగుంటది. ఇది అది కొంచెం పులుపు ఉంటుంది, గింజ కూడా ఉంటుంది. గింజ దేనికో దానికో కానీ గింజ ఉంటుంది ఒక దానికి. నాకు తెలిసి మా ఇంట్లో ఉన్నది ఈ వెరైటీనే, ఇట్లనే ఉంటాయి కానీ మీది ఇంకా టేస్ట్ మంచిగా ఉంది. మీరు మట్టి ఏం వాడతారు? వేరే మట్టి. దాని మిశ్రమం ఏమైనా కలుపుతారా? కలపటం మామూలుగా 30 ఈ ఓక పేడెరు మట్టి వేపిండి. అంటే ఊకాయ వేపపిండి పేడ ఎరువు మట్టి ఈక్వల్ గా తీసుకుంటారు. ఈక్వల్ 30 10% ఇసుకను వేపిండి రెండు. ఇసుక కూడా కలుపుతారు. ఎంత? కొంచెం 10% అట్లా కలుపుతా, కొంచెం వేపిండి వేస్తా. మొత్తం ఈ వీటిలో టబ్ లో పెట్టిన వాటికి ఈ మడిలో పెట్టిన వాటికి సేమ్ మిక్స్చర్ మీరు వాడేది? సేమ్. అంటే ఒకసారి కలిపిలేదు, ఎప్పటికప్పుడు అట్లా కల్పించుకుంటా. ఇక అయితే ఇక ఇప్పుడు కల్పించే పని లేదు, అయిపోయింది, మట్టి అంతా అయిపోయింది. ఇక ఏమైనా కావాలంటే ఇక మళ్ళీ తోలించుకోవటం మట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. మీరు ఊర్లో ఉంటారు కాబట్టి మీకు మంచిగా పేడారు అదంతా. మన వరకు వాళ్ళ ఇంట్లో గేదెలు ఉండేవి, రోడ్డు మీద ఉండేది, తెచ్చుకునే వాళ్ళం. ఒక 20 మూటలు తెచ్చి పక్కన పడేసేవాళ్ళం. ఇది రామఫలం కరెక్టే, నాకు తెలియలే మొన్నటి వరకు. విత్తనాలు గ్రూప్ లో ఇచ్చారనుకుంటా, నాకు గుర్తులేదు, అక్కడ పెట్టేసి ఉంటాను, వచ్చేసి మొక్కలు. ఇదేంటి? ఆకాకర. ఇది ఇలా అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే. ఇద్దరున్నారా? 2 అమ్మాయిలే. ఇది దుంప పెడితే వచ్చింది అబ్బాయి, కానీ ఎందుకని ఎండిపోతుంది మరి. కూలర్ టబ్బు ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకనా. ఇక మరి చలికాలం వచ్చిన తర్వాత అదే ఉండమంటే ఎందుకుంటది? తీసేద్దాం అనుకుంటున్నా. ఆ దుంప ఉంచండి, దీనికి వెళ్ళకొద్దు. దీనికి దుంప ఉంది, ఈ మొక్కలు పెట్టా. ఈ మొక్కలకు కూడా దుంపలు వస్తాయా? పక్కా వస్తాయి. అవి కట్ చేసిన అవి ఉంటాయి కదా, మీరు కట్ చేయకపోయినా అది ఎండిపోయిపోతుంది. ఎందుకంటే అది అంతే, ఇంకా దానికి లైఫ్ సైకిల్. మళ్ళీ మీకు ఎండాకాలం ఎండ అయిపోతూ ఉంటది కదా, ఎండలు ఉన్నప్పుడే స్టార్ట్ అయినప్పుడు వస్తుంది అంటారు. వాన కంటే ముందే మొలకలు స్టార్ట్ అవుతాయి. వస్తాయి. మరి ఈసారి ఇక అబ్బాయి అమ్మాయి ఇద్దరున్నారు కాబట్టి మంచిగా కాస్తాయి. వాటిని గెలిగితే చచ్చిపోతున్నాయి. 2 కాయలుంటే 2 వచ్చాయి, అసలు పిందెలు అయితే 100లో వచ్చినట్టు వచ్చాయి. ఇదేం చిక్కుడు అండి? చెట్టు చిక్కుడు. అది చెట్టు చిక్కుడే కానీ పర్పుల్ షేడ్ లో ఉన్నాయి పువ్వులు అట్లాగా ఉన్నాయి, కానీ గ్రీనే వస్తున్నాయి కాయలు. ఏ యాత్రలకు వెళ్ళొచ్చారు? ఎన్ని రోజులు? 14 రోజులు. 14 రోజులు. ఏమేమి తీర్థయాత్రలు చూసారు? ఇక్కడ అన్నవరం మొదలు, ఆంధ్రాలో ఒక 4, సింహాచలం, అరసవెల్లి, శ్రీకాకుళం 4, ఇక్కడ ఒరిస్సా పూరి జగన్నాథ్, కటక్,
ఇంకేయో కొన్ని ఉన్నాయి గుర్తులేదు. ఇంకా పైకి వెళ్తే కలకత్తా కాళీమాత, త్రివేణి సంగమం, నవ్యసారణ్యం ఏదో అంటారు ఒకటి, అయోధ్య, కాశీ, సీతమ్మ రాగానే మొక్కితే మంచిదంట. మరి మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎవరు చూసుకున్నట్టు? పని అమ్మాయి ఉంది. మీ పనమ్మాయికి మొక్కాలి నిజంగా. వాటర్ పోసింది. మా పనమ్మాయి అయితే మేము ఉంటేనే నేను అప్పటికి 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి చూసుకుంటుంటేనే మొత్తం చంపేసింది. అయినా పనాళ్ళు పోస్తారు కానీ వాళ్ళు ఇప్పుడు మనం ఏమో దీనికి తడి ఉందని ఈ రోజు పోయాం, వాళ్ళు అట్లా కాదు, తడున్నా పోసేస్తారు. మా పని మనిషి రివర్స్, తడి కాదు. ఈ లైన్ లో 5-6 ఉన్నాయి అనుకోండి, 2టికి పోస్తుంది, 2 మళ్ళీ పోయి అడిగితేనేమో పోసిన సార్ నేను అవి పోసిన అవి అంటారు. స్టార్ బెండ్ గ్రూప్ లో ఇచ్చిన విత్తనాలు అయ్యి, ఇది వెల్వెట్ బెండ్ అంటారు దీన్ని. దీనికి మనకు మామూలు బెండకేమో ఇట్లా ఉంటాయి కదా, ఏమంటారు మరి, ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటికి అట్లా ఉండవు, సాఫ్ట్ ఉంటది. ఇది నువ్వు ఉంటది. ఇది టేస్ట్ చాలా బాగుంటది. అవును, ఫ్యామిలీ గురించి నేను అడగలేదు, చెప్పండి మన వాళ్ళకి. మాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి కస్టమ్స్, మ్యారేజ్ అయింది, ఓ పాప. చిన్న అబ్బాయి హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు అబ్బాయి 2 లెక్చరర్లు హైదరాబాద్ లో, వాళ్ళకి ఓ పాప. ఎనీవే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హాయ్. చెరుకు గడలు అది ఒకసారి బయట చెరుకు రసం తాగిన దగ్గర ఇంత ముక్క దొరికింది, అంతే. చూద్దాం అసలు వస్తుంది రాదని పెడితే అట్లా అన్ని వచ్చి చిన్న ముక్క కనుక్కుంటే వాళ్ళు వచ్చేస్తుంది. ఇంతే పెట్టాను. ఈ ఏరియా ఉంటది వాళ్ళ అక్కడ ఇది ఉందా, ఈ కనుపు ఉంది కదా, విత్తనం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికి కట్ చేసి పెడతారు పొలాల్లో. నాకు తెలియదు అసలు వస్తుందా రాదా చూద్దామని అట్ట ముక్క ఎంత ఇంత ఏలు బారే ఉంది. 24 ఇంచ్ గ్రో బ్యాగ్ అది. ఎప్పుడు పెట్టారో మరి, నాకు అది పెట్టి ఒక 6 నెలలు అవుతుందేమో. సైజ్ బానే వచ్చాయి, మంచి సైజ్. ఈ మళ్ళీ సపోటా ఒకటి పెట్టాను, పాల సపోటా 1 year అవుతుంది పెట్టి. కాయలు వచ్చాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యి. 3 కాయలు చూసాను నేను. ఇదేమో అంజీరా, ఇవి చాలా కోసాం, బానే ఉన్నాయి. మీ కోతులు ఏం రావు ఇక్కడ? కోతులు రావు, ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాయి కానీ ఇక అందరు బెదరత వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు. ఒక్కటే వస్తుంది ఎప్పుడు వచ్చినా. పెంపుడు కోతులు అవి తప్పించుకొని వస్తాయేమో. మంచిగా అయితే నాకు అర్థం కాలే, ఫ్రేమ్ ఎందుకని అక్కడ వరకు ఆపేసినట్టు? ఈ స్ట్రక్చర్ మీ ఆలోచన ఏంటి? నా ఆలోచన అంటే ఇక్కడ మడిలో ఇట్లా బేరతీగలు అవి పెట్టుకొని అటుకు ఎక్కిద్దామని, ఇటు నుంచి అట్లా ఎక్కిద్దామని అవి కట్టించాను. ఇటు ఎందుకు ఆపానంటే అటు ఏసీ ఇది బాక్స్ ఉంది, రేపు ఏమైనా సర్వీస్ దిగాలి అడ్డం వస్తుందని అక్కడ దాకా ఆపేసి అటు పూలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకని అటు ఆపేసాను. ఇటేమో ఇటు ఇంతే, తీగలు ఏమైనా ఎక్కించుకున్నాం. ఈ మడి నుంచి ఇటు రావాలి, ఈ మడి నుంచి ఇటు పైకి రావాలి. అటు అదేమో ప్యాషన్ ఫ్రూట్ పెట్టాను. అది ఈ స్ట్రక్చర్ ఇట్లా బాగుంది. అదే హ్యాంగింగ్ చేసుకున్నా కూడా బాగుంటాయి, బాగుంటాయి. దీంట్లో ప్యాషన్ ఫ్రూట్ పెట్టాను. కాసిందండి పోయిన సంవత్సరం ఒక్కటే ఒకటి వచ్చింది, అంటే పోత బాగానే వచ్చింది కానీ ఒక్క కాయ నిలబడింది. ఇప్పుడైతే మొగ్గలు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి. మరి అటు సీజన్ ఎప్పుడో మరి నాకు ఐడియా లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? వర్షాకాలం ఈల్డ్ ఎక్కువ ఉంటది, వర్షాకాలం. అవును, వీటికి ఏమన్నా ఇస్తూ ఉంటారా పోషకాలు? నేను ఎక్కువ ఏమేమో కిచెన్ వేస్ట్ అట్లా తెచ్చి మట్టి తీసేసి అందులో పెట్టి, అదే నూర్జహాన్ గారు అని చెప్పాను కదా, ఆవిడ చేసినట్టు చేస్తాను. సెపరేట్ గా చేస్తారా? చేయను, అవసరం లేదు, ఏం చేయను. కిచెన్ లో ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ వీలైతే 2 రోజు పెడతా, లేకపోతే 2 రోజులు 3 రోజులు పక్కన పడేసి ఒకసారి వచ్చి 2-3 కుండీల్లో పెట్టేస్తాను. 2-3 రోజులు పక్కన పడేసి స్మెల్ రాదా? మాకు అక్కడ తలుపు ఉంటది షింకు కింద, లాన్ పెట్టేస్తా, అసలు వాసన ఉండదు, హేగలు ఉండదు. మీరు అది బయటికి తీసి రావు, 2-3 రోజులకి ఏమవదు, ఇంకా ఎక్కువ రోజులు అయితే వాసన వస్తుంది. కిచెన్ వేస్ట్ అంటే అన్ని కాదు, ఓన్లీ కూరగాయలు పండ్లు అంతే, వండినవి కాదు. టీ పొడి వాడేసిన టీ పొడి అంతే ఉంటాయి. అది తీసుకొచ్చి అట్లా గొయ్యి తీసేసి పెట్టేసి మట్టి కప్పేస్తా. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ అవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని ఒకటేనా లేకపోతే డిఫరెంట్ వెరైటీసా? లేదు, పింకే. నేను అసలు మదర్ ప్లాంట్ ఒకటే తెచ్చి పెట్టాను, గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను. అది స్టెమ్ములు తీసి ఇట్లో పెట్టా, సైడ్ నుంచి వస్తా ఉంటాయి పిలకలు. మొత్తం 4 ఉండే బకెట్లు, 4 35 కాయలు వచ్చాయి నాకు. మీరు 35 కాయలు కాస్తుంది అన్నారు, వీటిల్లో ఏ మొక్క? ఇది 3. అవి చూడడానికి ఇంతే ఉన్నాయి కదా?
కాదు అవి ప్రూన్ చేసేసాం చాలా ఇక్కడ వరకు వచ్చాయి. మరి ఎందుకు బుద్ధి కాలే మీకు? అవి మరీ ఎక్కువైపోయి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఏ పని చేయడానికి ఏదైనా కంపోస్ట్ వేయాలన్నా కుదరట్లేదని మొత్తం ప్రూన్ చేసా. అంటే నాకు ఐడియా లేదు, ఇట్లా ఇప్పుడు కర్ర పెట్టి కర్ర కట్టేసేస్తున్నారు కదా పైకి వెళ్ళే వరకు, అట్లా చేస్తామని మళ్ళీ పెట్టాను. తీసాను, మదర్ ప్లాంట్ పారేయడం ఇష్టం లేక మళ్ళీ అట్లా పారేయడం ఎందుకు, ఉంచేసాను. ఇప్పుడు మెచ్యూర్డ్ స్టెమ్స్ మీకు ఫ్రూట్స్ మంచిగా వస్తాయి, అందుకనే నేను 2 ఏళ్ళు పడతాయి మీకు కాయలు రావాలంటే. నాకు ఈ మొక్క పెడితే 1 year కే వచ్చేసి. మరి కట్ చేసిన ఏం చేశారు? ఉన్నత్ వన్ లైఫ్ సురేష్ వాళ్ళు తీసుకెళ్లారు. సీడ్ బ్యాంక్ సురేష్ అంటారా? సీడ్ బ్యాంక్ వన్ లైఫ్ విజయవాడ గ్రూప్. సో ఆ గ్రూప్ లో వాళ్ళు రోజు పెట్టారు కదా షో విజయవాడలో, మీకు ఐడియా లేదా? అప్పుడు అక్కడ తీసుకెళ్లి అక్కడికి వచ్చిన వాళ్ళందరికి గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసారు. ఫీల్డ్ అయిపోయినప్పుడు మళ్ళీ తీసి మట్టి కలుపుతారా? ఎప్పటికప్పుడు తీసేస్తా, ఈ చిన్న కుండీల వరకు తీసేస్తా. ఇక మడుగులు అంటే మనకి మొత్తం తీసేస్తా, మొత్తం గుమ్మరిచ్చేసి ఎండ పెడతా 2 రోజులు. ఎండబెట్టి మళ్ళీ కింద ఎండుటాకులు అవి వేసి మళ్ళీ మట్టి పోసి అట్లా. అసలు నేను మట్టి పోసినప్పుడు ఫుల్ గా ఉంటది ఆకులు కదా, కంపోస్ట్ అయిపోయి అట్లా అట్లా దిగిపోద్ది. వాటిల్లో కూడా ఆకు అప్పట్లో నేను ఓక పోసా కింద, మామూలుగా కింద ఇసుక పోసా. ఇసుకను సిప్స్ ఉంటది కదా కంకర, ఆ సిప్స్ ఇసుక పోసి తర్వాత ఫుల్ గా ఆకులు పోసేసా. మొత్తం పైదాకా ఆకులు పోసి మట్టి పోసాం పైన. నిదానంగా అట్ట సగం వచ్చింది దిగుతా దిగుతా. ప్లేస్ చిన్నదా పెద్దదా అనేది కాదు, పెంచాలన్న ఆలోచన ఉంటే ఎట్లన్నా పెంచుకోవచ్చు. కానీ 70 గజాల్లో మీరు ఇన్ని మొక్కలు పెంచడం రియలీ వండర్ఫుల్. ఓపిక ఉండాలి కూడా, చాలా ఓపిక ఉండాలి వీటికి మామూలుగా. ఇంకా అవును, స్ప్రేయింగ్స్ ఏం చేస్తారు మీరు? నీమాయిలు అంతే అంతే. ఎప్పుడైనా పుల్ల మజ్జిగ తీసుకొచ్చి ఇట్లా మిర్చికి మంచిది అంటారు కదా, స్ప్రే చేయను కానీ ఇట్లా తడిసేటట్టు పోసేస్తా. మగ్గుతో చేతితో పోస్తా, చేతితో అట్ట కడిగినట్టు పోసేస్తా. నీళ్ళు ఎట్లా పైప్ తో పడతారా? పైపే ట్యూబ్ తోటి స్ప్రే చేసేది నాకు కావాలి. అది ఎట్లా నేను ఒకసారి మెసేజ్ పెట్టాను, రిప్లై ఇవ్వలేదు. వచ్చినప్పుడు చేస్తావన్నట్టు నేను మెసేజ్ పెట్టాను. నేను తెప్పిస్తా, మేముంది మన బిజినెస్ నెంబర్. నేను ఏదో వీడియోలో చూసాను, అందుకని నీకు మెసేజ్ పెట్టా. వచ్చినప్పుడు పంపిస్తా. నేను అడ్రస్ ఇవ్వండి, నాకు మెసేజ్ పెట్టండి నెంబర్ కి. నాకేమో బుక్ చేయడం కూడా తెలియదు, జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు, తెప్పించేస్తాం, పంపించేస్తాం. అనసూయ గారి గ్రౌండ్ ఫ్లోర్ గార్డెన్ చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇంటి ముందు పెంచుతున్న వనం కదా, వనం చెప్పుకోవచ్చు. పూల తోట, అసలు పూలు అయితే కలెక్షన్ సూపర్ గా నచ్చింది నాకు. నా మనసు ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ ఇదే చూసాం, ఫస్ట్ కనిపించింది మందారం. సంపతి వాళ్ళని పూజకు కూడా కొయ్యలే పూలు, మొత్తాన్ని ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ రోజు ఇంకా తక్కువ ఉన్నాయి. అసలు వీటికి పురుగులే వస్తుంటాయి కదా జనరల్ గా. వస్తాయి, మీకేం రావా అంతగా? వస్తాయి, ఒక సీజన్ లో వస్తాయి, ఇక అప్పుడు కట్ చేసేస్తా. ఏ సీజన్ లో వస్తాయి ఎక్కువ? ఐడియా లేదు, వర్షాకాలం ఎప్పుడో కానీ వస్తాయి. వచ్చినప్పుడు మొత్తం కట్ చేసి పారేస్తా, మళ్ళీ ఏ వస్తాయి పెరుగుతాయి అంతే. ఎంత ఏజ్ ఉంటది వీటికి? అది అన్ని సంవత్సరమే అంతే. కిందే నడుస్తున్నాయి, పర్లేదు కదా? ఏం కాదు. ఏం మీరు పెట్టిన విత్తనాలు ఏం లేవు కదా ఇక్కడ? విత్తనాలు ఏం లేవు. ఇది స్టెమ్ పెట్టా, గోవర్ధనం నందివర్ధన్ అంటారు, నందివర్ధన్ అనుకుంటా. ఇది పెట్టి మట్టుగా 4 years అవుద్దాము ఇది పెట్టి. అసలు ఆన్లో వచ్చినప్పుడు అయితే ఆకు కనబడకుండా వస్తాయి పూలు. ఇప్పుడు కూడా మొగ్గ చూడు చాలా కలర్ఫుల్ గా ఉంటది కంప్లీట్ గా. అతిమందారం, ఈ లోపల ఇది ఏం అరటి అంటారు? ఇక్కడ దొరికింది, రోడ్డు మీద దొరికితే పెట్టాను. అంటే శ్రీరామంకి కడతారు కదా గుడి దగ్గర, అది తీసి పడేసారు, దానికి పిలకలు వచ్చాయి, ఒకటి తీసి పెట్టా. అది మట్టుగా వన్నత్వం లైఫ్ లో ఆయన సురేష్ గారు ఇచ్చాడు. ఏమైతుందో మరి అది. అది తన అంటైతే అది చక్రవేలి అన్నాడు. ఇది ఏదో దేశవాళీ కోరట్ ఏదో. 2 ఉన్నాయా? అటుపకోటి ఇటుపకోటి. ఇవేనా మీ సిమెంట్ ట్యాంక్? ట్యాంక్ తీసేసిన వాళ్ళు. ఇవేం కనకాంబరాలు? కనకాంబరాలు మామూలు సౌందర్య అన్నారు ఎవరో ఇచ్చిన వాళ్ళు. ఈవిడ స్టార్ ఫ్రూట్. ఇది పైనుంచి కిందికి వచ్చిందా? ఇక్కడ పెట్టాను. ఇది పెట్టి కూడా మొన్న అక్టోబర్ కి సంవత్సరం అయింది.
అంటే సంవత్సరం 2 నెలలు అవుతుంది. గుత్తి ఉంది చూడు, నేను హార్వెస్ట్ చేసా చాలా కాయలు. ఉంది సూపర్ గా ఉన్నాయి. పండిని కూడా 2 ఉన్నాయి. మాకోసం మంచిది కోసి పర్వాలేదు, మేము తిన్నాం. హార్వెస్ట్ చేసాం, 10 కాయలు పైన వచ్చాయి. పెద్ద ఇంకా సైజు పెద్దవి వచ్చాయి. స్టార్ ఫ్రూట్ ఇదేదో తింటుంది, పురుగు ఏదో చిన్నది. వాటికి కూడా నచ్చినట్టున్నాయి టేస్ట్. నాకు మీ మందారాల కలెక్షన్ నచ్చిందండి. అసలు ఇప్పుడు చిన్నది ఉంది కానీ ఇంత పూలు వస్తాయి. ఇక్కడేమో ఈ కలర్, ఇది ఒక రంగు, అక్కడేమో గులాబీ రంగు ఉంది, వైట్ ఉంది, అన్ని రంగులు ఉన్నాయి. ఈ మందారం చూపి కనిపిస్తుందా వీడియోలో? సూపర్ ఉంది కదా. ఇదేం మొక్క అంటారు? అది అతను ఇచ్చిన అతను నీలాంబరం అన్నాడు. పువ్వు చూపిస్తా. నీలాంబరం అన్నాడు నర్సరీ అతను. పువ్వు ఇలా ఉంది, కొంతమంది సుక్కమల్లి అంటున్నారు. ఇట్లా ఇదేంటి సీడ్ పాట్ కూడా వచ్చింది. సీడ్స్ ఉంటాయి ఏమో మరి, ఇదైతే ఉంటే మొక్కలు వస్తాయి కదా కింద. అదే ఈ వాటర్ లిల్లీస్ ఇట్లా పెట్టారు కదా, వీటి కిందకి ఏం రావా? ఏం రావని ఉంటే మనం చూస్తేనే భయం. ఇది మధుకామిని అంటారు కదా. ఇట్లా మరి కాయలు కాస్తుంది ఎందుకన్నా మరి కాయలు వస్తాయి నాకు తెలీదు. పూలు ఫుల్ గా వస్తాయి బాగుంటాయి అని చూసి తెచ్చా నేను. బాగున్నాయి ఇప్పుడు ఫుల్ గా ఉన్నాయి. నిమ్మకాయలు కాస్తున్నట్టు పువ్వు అయిపోయాక కాయ వస్తుంది. మరి గింజలు అవుతాయి, విత్తనాలు ఏమయ్యి. సెటప్ కూడా బాగుందండి. పూలు గ్రీన్స్ అన్నిటి మధ్యలో కృష్ణుడు, ఆయనకి దండ. ఈరోజు ఫ్రెష్ చేసిరా? దీనికి ఎందుకు కవర్ కట్టిరు? కట్టలేదు, అది పడిందే. క్యాక్టస్ కాదు, అది ముళ్ళు ఉండవు అసలు. మా వారండి పేరు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు హాయ్ అండి. మా ప్రేక్షకులందరికి హాయ్ చెప్పండి గట్టిగా. హాయ్ అని చెప్పండి. మీ ప్రోత్సాహం ఉందా మీ ఆవిడ చేసే పెంచే మొక్కలలో? ఉంది ఏమన్నా పాత్ర ఉంది చెప్పండి. ఉందని చెప్పండి. ఫస్ట్ లో ఉండేది కాదు కానీ ఎంకరేజ్మెంట్ చూసి ఆయనకు కూడా ఇక ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు ఎలాగ రిటైర్మెంట్ టైప్, హ్యాపీగా ఎంజాయ్ చేయడం. వీటిల్లో ఇక్కడ కూర్చుంటే ఎంత మాకే, అక్కడి నుంచి వచ్చిన మాకే ఎంత ప్రశాంతంగా ఉంది. మీరు రోజు ఇక్కడే కూర్చుంటాం, గంటన్నర ఈ టైంలో టీ తాగుతా కూర్చుంటాం. థ్యాంక్ యూ అనసూయ గారు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, మీ తోట చూపించినందుకు అన్ని విధాలుగా థ్యాంక్స్. మీరు రావడం మాకు సంతోషం. నాకు కూడా హాయిగా ఉంటాయి. అసలు మీ ఇంటికి లాస్ట్ ఇయరే అనుకుంటా, అప్పుడు ప్లాన్ లోనే బాగాలేదన్నారు. అప్పుడు ఇచ్చారు మీ నెంబర్. అప్పుడు సంవత్సరం అవుతుంది, అది పోయిన సంవత్సరం డిసెంబర్ లో. కరెక్ట్, డిసెంబర్ లో అయితే మేము ఇల్లు కొంచెం పెయింట్ లో వేయించుకుంటున్నాము. ఇప్పుడు కుదరదులేండి అని అన్నా నేనే. అదే మొత్తానికి ఈ రోజు కుదిరింది. ఈ రోజు చూపించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో అయితే ఇంతే. అనసూయ గారి తోట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.